తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 97 పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థుల పట్ల శాపంగా మారిందని, పాలిటెక్నిక్ విద్యను సాంకేతిక విద్యలోనే కొనసాగించాలని బీఆర్ఎస్వీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకునే ఈ జీవోను రద్దు చేసేంత వరకు బీఆర్ఎస్వీ పోరాటం చేస్తుందన్నారు. జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రాజీవ్ రహదారిపై పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తడంతో మొత్తం పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులకు బీఆర్ఎస్వీ నాయకులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి వారు మాట్లాడారు. ఎన్నో కలలతో పాలిటెక్నిక్లో అడ్మిషన్ తీసుకుని మంచి భవిష్యత్తు ఉంటుందనుకున్న తమ జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు. జీవో 97 వల్ల ఇంజనీరింగ్ చేయాల్సిన విద్యార్థులు పరిశ్రమల్లో కూలీలుగా మారాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ పూర్తయ్యాక ఎంట్రన్స్ రాస్తే బీటెక్ సెకండ్ ఇయర్ అడ్మిషన్స్ ఉండేదని, కానీ శక్తి పథకం వల్ల ఇలాంటి అవకాశాన్ని కోల్పోతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యార్థులపై చూపిస్తున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే ఈ జీవోను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు యాదగిరి, ఇరుగింటి రమేష్, నవీన్ గౌడ్, శ్రావణ్, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినిలు పాల్గొన్నారు. పేద విద్యార్థులు పాలిటెక్నిక్ చేసుకొని వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం బీటెక్ అవి చేసుకుందామని వాళ్ళు అనుకుంటే వాళ్ళ జీవితంతో ఆటలాడుకుంటా, చెలగాటతో ఆటలాడుకుంటా వాళ్ళ జీవితాలలో మొత్తం మన్ను పోస్తూ ఉన్నాం. ఈ రేవంత్ రెడ్డి ఈ 97 జీవో నెంబర్ 97 దేనికి పనికొస్తారని నేను అడుగుతా ఉన్నా. ఈ శక్తి సుక్తికి తప్ప దేనికి పనికొస్తారని నేను అడుగుతా ఉన్నా. ఇలా భారతదేశం మొత్తంలో సిగ్గుపడాలి ఈ ముఖ్యమంత్రి మాకున్నందుకు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే ఈ పేద విద్యార్థుల తల్లిదండ్రులు పేద విద్యార్థుల జీవితాలలో వెలుగొస్తుందని చెప్పేసి నీకు ఓటేస్తే వాళ్ళ జీవితాలు అంతా చీకటిమయం చేస్తూ ఉన్నావు. యాక్చువల్లీ మేము ప్రొటెక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మమ్మల్ని ఉన్న ఐటీఐ వాళ్ళని మెర్జ్ చేద్దామని అనుకుంటారు. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి సార్? ఎందుకంటే వాళ్ళకు ఉంటుంది, మేము మా స్కిల్స్ మాకుంటాయి, వాళ్ళ స్కిల్స్ వాళ్ళకు ఉంటాయి. ఈ శక్తి స్కీమ్ తీసుకురావడం వల్ల ఇవి రెండింటిని మెర్జ్ చేయడం వల్ల మాకు బీటెక్ అనేదే లేకుండా పోతుంది. అంటే మాకు ఫర్దర్గా ఫ్యూచర్ అనేది ఉండలేకపోతుంది. సో ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోండి సార్. ఎందుకంటే మీ పిల్లలాగా మేము కూడా, ఎందుకంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పేసి మేము యాక్చువల్గా పాలిటెక్నిక్ వచ్చినాం. థియరిటికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చినాము. సార్ మీరు ఒకసారి ఆలోచించండి. ఇంతమంది స్టూడెంట్స్ ఇంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారంటే ఏదో ఒక రీజన్ ఉంటే ఉంటుంది. అది కూడా మెయిన్ రీజన్. ఎందుకంటే